లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఆ ఒక్క విషయమే ఇప్పుడు నిశ్చింతగా ఈ పుట్టినరోజును జరుపుకునే క్షణాన్ని తీసుకొచ్చింది. సరేలే బాలు, జరిగిందేదో జరిగిపోయింది. ఏది మన చేతుల్లో లేదు. ఉన్న ఈ కొంత సమయంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. టైం అవుతోంది. ఈ పాపతోనే మీ పాప జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేద్దాం రండి. అలాగే ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అయ్యయ్యో వద్దమ్మా, పాపకు జలుబు చేసింది కదా. ఈ తీపి పదార్థాలు తింటే ఆరోగ్యం ఇంకా పాడవుతుందమ్మా. ఆ పాప నీకు మాత్రమే తీయని జ్ఞాపకం. దాన్ని మీరు మాత్రమే పంచుకోవాలి. అయితే యశోదమ్మ మీరు బాలుగారికి తినిపించండి, బాలుగారు మీరు యశోదమ్మకి తినిపించండి. అలాగే. అవును, పాప పేరేంటి? భూమి మాస్టరు. భూమి. ఆ సుబ్బి, టైం అవుతోంది. వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. పద పద పద. అలాగే. రేయ్, అదిగోరా. నువ్వు చెప్పేది నిజమేనా? తేడా వస్తే అన్న తల తీసేస్తాడు. అబ్బా నిజంరా బాబు. కావాలంటే నువ్వే అడిగరా చెప్తుంది. సరే పద. ఏం పిల్ల, బొమ్మతో ఆడుతున్నావా? రేయ్, బొమ్మంటావు ఎందుకురా? దాని గురించి నీకెందుకు? ఏ పిల్ల, నీకు మాస్టర్ ఏమవుతాడు? ఏం మాస్టారు? అరే బుర్ర తక్కువనాయాలా, అలా అడిగితే ఏం తెలుస్తుందిరా? ఒక్క నిమిషం ఉండు. ఏమ్మా, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? మా ఆయన కోసం. మరి మీ ఆయన ఎవరు? మీ ఆయన పేరేంటి? తెలీదు. అయితే మీ ఆయన ఫోటో నీ దగ్గర ఉంది కదా, ఒకసారి వీడికి చూపిస్తావా? మిమ్మల్ని చూస్తుంటే దొంగల్లా ఉన్నారు, నేను చూపించను. భయపడికమ్మా, నీ ఫోటో మేమేం ఎత్తుకెళ్ళాం. మాది ఇదే ఊరు కదా. మీ ఆయన ఎక్కడైనా చూసుంటే చెప్తాం. ఓ అలాగా, అయితే చూడండి, ఇదిగో. చెప్తే నమ్మేవా? అందులోనూ తను మామూలు మనిషి కాదు, పిచ్చిది. అందుకే దీని పిచ్చి భరించలేక అలా మనల్ని పిచ్చి కుక్కల్లా కొట్టాడు. సర్లే, ముందు దీన్ని అన్న దగ్గర తీసుకెళ్దాం. ఏం జరగాలో అన్న చూసుకుంటాడు. ఇదిగో, మాతో వస్తే మీ ఆయన చూపిస్తాం. నేను నమ్మను. నమ్మాలి పిల్ల. వీడి ముఖం చూస్తే దొంగోడ్లా ఉంటాడు గాని చాలా మంచోడు. మీ ఆయన మాకు చాలా మంచి ఫ్రెండ్ తెలుసా? అవునా? అయితే నేను కూడా మీ ఫ్రెండ్నే కదా. నన్ను నా పాపని ఏం చేయకూడదు. ప్రామిస్? ప్రామిస్. పద. అయ్యయ్యో వద్దమ్మా, పాపకు జలుబు చేసింది కదా. ఈ తీపి పదార్థాలు తింటే ఆరోగ్యం ఇంకా పాడవుతుందమ్మా. ఆ పాప మీకు మాత్రమే తీయని జ్ఞాపకం. దాన్ని మీరు మాత్రమే పంచుకోవాలి.
ఏమైంది యశోదా? ఏం లేదండి. జరగబోతోంది నీ సీమంతం యశోదా. నీ నవ్వు కనిపించడం లేదంటే కారణం ఖచ్చితంగా ఉంటుంది. లేదండి, సత్యం వాళ్ళ పాపనెత్తుకున్నప్పుడు నాకు మన పాపే గుర్తొచ్చింది. తన స్పర్శే నాకు నా పాపని గుర్తు చేసింది. ఈరోజు పుట్టినరోజు అన్న సంతోషం కన్నా పాప మనతో లేదన్నా వెళితే నాలో ఎక్కువగా ఉంది. కానీ సత్యం వాళ్ళ పాప ఆ లోటు నా దరి చేరకుండా చేసిందండి. పాప జ్ఞాపకంతో గడిపే ఈ తల్లికి కొద్దిపాటి క్షణాలను సంతోషంగా మలచి వెళ్ళిందండి. పాప ఇంకాసేపు మనతోనే ఉండుంటే బాగుండేదని నాకు అనిపించిందండి. నాకు అలానే అనిపించింది యశోదా. కానీ పాపకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి సత్యాన్ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను. అయినా సత్యం వాళ్ళు మనకు దూరంగా లేరుగా. ఏ రోజైనా వాళ్ళ పాపను చూడడానికి వెళ్తే అభ్యంతరం ఎప్పటికీ చెప్పరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాపను చూడొచ్చు. అయినా పాప కోసం నువ్వు పడే ఆరాటానికి దేవుడు మనకు బిడ్డని బహుమానంగా ఇస్తున్నాడని ఎప్పుడూ అనుకునేవాళ్ళం కదా. ఆ క్షణం దగ్గర పడే సమయం వచ్చింది. ఆ రోజు మన పాప జ్ఞాపకాలని తనలో చూసుకుని సంతోషపడదాం. ఇక దేని గురించి ఆలోచించుకో. ఈరోజు నా యశోద సీమంతం. ఈరోజు తన నవ్వులు తప్ప నాకింకేం కనపడకూడదు. మా ఆయన ఎక్కడా? చూపిస్తాను పదా. ఇతను మా ఆయన కాదు. కాదులే, ఈయన మా అందరికీ మొగుడు. ఎవర్రా అమ్మాయి? నిన్ను కొట్టిన మాస్టర్ గారి భార్య అన్నా. ఏంటి మాస్టర్ భార్య? నేను వాడి ఇంట్లో చూసిన వాడి భార్య ఫోటో వేరు కదరా. ఏమో అన్నా, గుడి దగ్గర మాస్టర్ గారి ఫోటో పట్టుకు తిరుగుతుంటే మన పగకు ఉపయోగపడుద్దేమని తీసుకో. ఏయ్, అన్నయ్యకి ఫోటో చూపే. నేను చూపించును. ఇవ్వు. రేయ్, మీరు చెప్పింది నిజమేనా? నిజం కాకపోతే ఏమైందన్నా? ఇది ఆ మాస్టర్ గారు మొదటి పెళ్ళాం అనుకో, వాడిని ఆడుకుందాం. లేదంటే అక్కడే వదిలేద్దాం. సరే, నా వెనకే ఉండి మీకు మీసాలు గడ్డలు బాగానే మొలిచేరా. అయితే ఈ ఎరని ఆ కొరమీన కోసం వాడదామంటారు, అంతేనా? అన్నా, ఇంకో విషయం. ఈరోజు ఆ మాస్టర్ గారి పెళ్ళానికి ఆ సత్యం గారి పెళ్ళానికి ఒకే చోట సీమంతం అంటన్నా. నేను వెళ్ళిపోతాను. వదులు. ఎక్కడికి వెళ్తావు? వదులు. రాగో, చూడమ్మా, పోలీసులు మా పిల్లల ఎంట పడుతుంటే ఇక్కడ ఆడంకం వల్ల దాక్కున్నాం. కానీ దానికి కారణమైన వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉన్నారు. అలా చేయడం తప్పా కాదా? తప్పా కాదా? తప్పే. అలాంటప్పుడు తప్పు చేసిన మీ ఆయన్ని మంచోడిని చేసి ఈ మంచోడిని చూసి భయపడతావే? నేను అనుకున్నది జరిగిన మరుక్షణం నిన్ను వదిలేస్తా. ఏంటి, నేను అనుకున్నది ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఏం లేదమ్మా, నాకు కావాల్సింది ఆ సత్యం అనే వ్యక్తి పొలం పత్రాలు, నన్ను కొట్టి అవమానించిన
మీ ఆయన పతనం. ఏ మా ఆయన్ని ఏం చేయొద్దు, నిన్ను చంపేస్తాను. ఏ చంపుదువు గాని రే దీన్ని తీసుకెళ్ళి లోపలేంట్రా. అలాగేనా? నేను పోతా. రా వదిలండి, నడు. వదిలండి. నేను రాను, నేను రాను. పద. పాపా దెబ్బ తగిలిందా? దొంగ సచ్చినోళ్ళు. ఏడోకు. ఏయ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ మాస్టర్ గాడి పెళ్ళం మన దగ్గరే ఉంది కాబట్టి ఈ నైట్కి వెళ్ళి ఆ సీమంతం నుండి ఆ సత్యంగాడి పాపని పట్టుకొచ్చేయండి. పాప కోసం ఆ సత్యంగాడు తప్పకుండా పత్రాలు ఇస్తాడు. తన పెళ్ళం కోసం ఆ మాస్టర్ గాడు దాన్ని అడ్డుకోకుండా చూస్తూ నిలబడతాడు. తర్వాత సమయం చూసుకొని ఇద్దరిని సైడ్ చేద్దాం. అలాగేనా? వెళ్ళి ఆ పనిలో ఉండండి. అవును, పాప పేరేంటి? భూమి మాస్టారు. భూమి. అన్నా, నువ్వు అడిగినట్టు పాపనెత్తికి రావడానికి 4 ఆరాలను సెట్ చేశావు. నువ్వు ఆరాంగా మందే అన్నా. పోలీసులు నీకోసమే కాపు కాశారు. నువ్వేం టెన్షన్ పడొద్దు. సర్లేరా. ఆమ్లెట్ తెమ్మంటారా సార్? ఏ ఆమ్లెట్ ఏంది? చికెన్ ఫ్రై తీసుకురా. ఏయ్ ఏంటన్నా? మందేసిన మందులో ఉన్నా ఆడదాంతో మంచిగానే ఉండాలిరా. ఆడదాని ఉసురు చాలా ప్రమాదం. వాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అన్నా, మరిన్ని మంచి మాటలు చెప్పావు కదా. ఈ ఆడదాన్ని ఇల్లు కబ్జా చేసి డెన్లా మార్చుకున్నావు, తప్పు కదా? నాకు ఆడాలంటే గౌరవేరా, కానీ ఆస్తులంటే నీ ఆశ. ఈ ఆశ ఆడదానికంటే గొప్పదిరా. ఇదిగో లోపల ఒక అమ్మాయి ఉంది, దానికి ఏం కావాలో చూడు. అలాగే సార్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, రావద్దు. చంపేస్తాను వచ్చావంటే. అయ్యో అమ్మా, భయపడకు, నేను నిన్నేం చేయను. మేరీ బాత్ సును. నువ్వెప్పుడు తిన్నావో ఏమో, కొంచెం అన్నం తీసుకొస్తాను, తింటావా? తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. అన్నం తీసుకొచ్చాను, తినమ్మా. అసలు నువ్వెవరు? ఈ రౌడీ వేదోళ్ళు నిన్నెందుకు తీసుకొచ్చారు? నేను మా ఆయన కోసం గుడి దగ్గర ఉంటే వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా ఆయన్ని చంపేస్తామంటున్నారు. అవునా? అయితే ఎలా? ఏమో తెలీదు. ఆ, నువ్వు నాకు సాయం చేస్తావా? అమ్మో, నేనా? చెయ్యవా? సరే, నీకు బుర్కా ఇస్తాను, ఇది వేసుకుని తప్పించుకొని వెళ్ళిపో, సరేనా? ఆ, అలాగే.
ఏ ఎక్కడికి? రే అదేంట్రా కాసేపు అన్నదాన్ని మొగుడుతూ ఉండని. సరే వెళ్ళు. రే ఈ ఇంటి కోసం దాని మొగుడిని నేనే కదా నరికేసింది. అవునన్నా. ఇంకెక్కడ మొగుడురా? బుర్ర తక్కువ వల్లరా. రే అది తప్పించుకుందా రండి. నమస్కారం అమ్మా, రండమ్మా. నమస్కారం అమ్మా. అల్లుడు త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే మామ, నువ్వు చూస్తూ ఉండు. అమ్మా త్వరగా కానివ్వండమ్మా, అవతల టైం అవుతుంది. ఏంటమ్మా ఏమైంది? అడుగు. ఏం నాగమణి, తీరా బంధువులందరూ వచ్చాక ఇప్పుడు రానని అల్లి కూర్చుంటే ఎలాగా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను రాను రాను రాను. దాన్ని నలుగురిలో తీసుకొచ్చి నా కూతురని చెప్తుంటే నేను చచ్చినా రాను. కావాలంటే ఈ సీమంతమైన మారుకుంటాను. ఉదయం కూడా మీ మాస్టర్ గారి ఇంట్లో వాళ్ళకి దాన్ని నా కన్ను కూతురుతో పోల్చారు. ఇప్పుడు అందరి బంధువులకి పరిచయం చేస్తానంటే నేనెందుకు రావాలి? మొండికేక నాగమణి, చెప్పిన మాట విను. ఏమైందిరా? అతిథులందరూ వచ్చేశారు, నాగమణి ఎక్కడా అని అడుగుతున్నారు. వల్ల కటికిపోయిందని చెప్పండి. అదేంటమ్మా, అవతల శుభకార్యం జరుగుతుంటే అశుభంగా మాట్లాడతావేమిటి? దీన్ని 10 మందిలోకి తీసుకొస్తానంటే నేను ఇలాగే మాట్లాడతాను. ఏంట్రా అల్లుడు ఇది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అస్తమాను పాప గురించే గొడవ పడుతున్నారు. నాగమణికి పాప అంటేనే అసలు పడ్డం లేదు. ఆ రోజు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు తర్వాత చెబుతాను అంటే సరేలే అని ఊరుకున్నాను. ఇప్పుడు మాత్రం ఈ మామకు నిజం తెలియాల్సిందే. ఇందులో తెలియడానికేముంది? అది అసలు మా కూతురే కాదు. దారిని దొరికిన అనాథ. ఏ గతి లేని నీ అల్లుడు దత్తత తీసుకున్నాడు. నాగమణి చెప్పేది నిజమేనా అల్లుడు? అయితే ఈ పాపని కన్నబిడ్డ కాదా? అవును మామ, ఈ పాప నా బిడ్డ కాదు. పిల్లలు లేరని బాధపడుతున్న తండ్రికి మా ఊరు దేవత వరంగా నాకు ఈ పాపనిచ్చింది. అసలేం జరిగిందంటే, ఇది మామ జరిగింది. ఎంత గొప్ప మనసల్లుడు నీది. ఎవరూ లేని ఈ పాపకి అండగా ఓ తండ్రిగా మారి ప్రేమగా చూసుకుంటున్నావంటే, పిల్లలు లేని నీ బాధలు తీర్చడానికి ఆ దేవత ఈ పాపను నీ దగ్గరికి పంపలేదురా. తల్లి తండ్రి లేని ఈ పాపకి నీలాంటి ఓ గొప్ప తండ్రిని పొందే అదృష్టాన్ని కలగజేసింది. అమ్మా నాగమణి, ఇన్ని రోజులు ఈ బాబాయ్ నీకెదురు చెప్పలేదమ్మా. కాని ఒక్క మాట, సృష్టిలో గొప్పది ఓ తల్లి ప్రేమ. అటువంటి ప్రేమ అందుకోవాలన్నా అందివ్వాలన్నా ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. అందుకే
పిల్లలు లేక బాధపడుతున్న నీకు ఈ పాపతో నీ తల్లి ప్రేమను పంచుకునే అదృష్టం ఆ భగవంతుడు కలగజేశాడమ్మా. అసహించుకున్నా పాప మీతోనే ఉండడానికి ఒప్పుకున్నందుకు ఇప్పుడు నీకో బిడ్డ పుట్టబోతుంది. ఒకసారి అసహ్యాన్ని మర్చిపోయి సహనంగా ఆలోచించు. పాపను ప్రేమగా చూసుకునే మార్గం దొరుకుతుంది. అలా జరిగిన రోజు కోపంతో నిండిన మనసు నిర్మలంగా మారుతుంది. ఇలాంటి మాటలు చెప్పడానికి బాగున్నా వినటానికి చాలా చిరాగ్గా ఉంటాయి బాబాయ్. పడే వాళ్ళకి తెలుస్తుంది దాని బాధేంటో. చూసావుగా మావా, నువ్వే కాదు ఎవరు ఎంత చెప్పినా నాగమణి ఇంతే. కొంతమంది ఎంత చెప్పినా మారరు. మారాల్సిన అవసరం నాకేంటి? అమ్మా, అవతల నీ సీమంతం. ఈ సమయంలో గొడవలు ఎందుకు చెప్పమ్మా? నలుగురిలో మాటొస్తుందమ్మా. ఇది నలుగురిలోకి వస్తే జరిగే నష్టం కన్నా ఇది చాలా తక్కువ బాబాయ్. దాన్ని నా సీమంతంలోకి తీసుకొస్తానంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు.